దావీదు దేవుని యందు ఏ విధముగా సంతోషించుచున్నాడు అంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దావీదు దేవుని యొద్ద స్తుతించినప్పుడు, కీర్తించినప్పుడు, అతని శ్రమలొచ్చినప్పుడు యెహోవా యొద్ద విచారణ చేయగా దావీదుకు సహాయము వచ్చి ఉన్నది. ఆయన తట్టు, దేవుని తట్టు ఆయన చూడగా ఆయనకు వెలుగు కలిగిందంట. ఆయన ముఖము ఎన్నడూను లజ్జింపలేదంట. మరి గనక దీనుడైన దావీదు మొరపెట్టగా దావీదు ప్రార్థన ఆలకించి దేవుడు దావీదుకు సహాయం చేసి ఉన్నాడు. మనకు కూడా ఏ విషయములో మనకు సహాయము కావాలో దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు మనకు కూడా సహాయం చేయువాడై ఉన్నాడు. ఆమేన్.